బ్రహ్మసముద్రంలో పార్టీ నేతలు కార్యకర్తలు సురేంద్రబాబుపై పూలవర్షం కురిపించి గజమాలతో స్వాగతం పలికారు. టీడీపీ హయాంలో 3 నెలల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వించామని సురేంద్రబాబు గుర్తు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో తీసుకొచ్చి కాలువ పనులు ఆపిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని చెరువులకు నీళ్లు తీసుకొస్తామని, చెరువుల్లో పూడికి తీసి ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ 2000తో సహా 4000 మొత్తం 6000 రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము. అలాగే వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదని. వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం. మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో భైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకొక 6 నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి 2 సంవత్సరాలని చెప్తున్నా, వేరే చోట్ల 2.5 సంవత్సరాలను వెసులుబాటు కల్పిస్తాం. లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్ళి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది. అనుకునేటట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. రాబోయే మే 13వ తారీఖు అందరం కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చెప్తున్నారు. అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికాలక్ష్మి ఇద్దరికి కూడా వాళ్ళు సైకిల్ గుర్తు. 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి